హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించినటువంటి మనకైతే రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక రిజిస్ట్రేషన్లో మనకైతే ఎన్ని స్టేజెస్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్లో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తే మనకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది త్వరగా సక్సెస్ఫుల్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ కూడా ఏ విధంగా చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా దగ్గర స్మాల్ రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 7వ తారీఖు నుంచి అంటే రేపు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అయితే మనకైతే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లు ఒకసారి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి మనకి 7వ తారీఖు నుంచి పే చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ వెరిఫికేషన్ వచ్చేసరికి 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు. నెక్స్ట్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 13వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్ని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి 19వ తారీఖు నుండి. నెక్స్ట్ అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 22. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 23 నుంచి. నెక్స్ట్ అదేవిధంగా మనకైతే క్లాసెస్ అయితే 8వ నెల అంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ అదేవిధంగా డాక్యుమెంట్స్ గురించి చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరైతే మనకైతే కామెంట్ చేసినట్లయితే నేనైతే పీడిఎఫ్ అయితే డాక్యుమెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.